ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు నమ్ముతున్నది ఏది నిజం కాదమ్మా. వసుగారు సేట్కి ఫోన్ చేయలేదు. చేశానని తను ఎందుకు అబద్ధం చెప్తున్నారో మీకు త్వరలోనే తెలుస్తుంది. వసుగారు నా గౌరవం నిలబెట్టడం కాదు, మనందరం వసుగారి గౌరవాన్ని నిలబెట్టాలి. ఆస్తుల కోసం, నగల కోసం, చీరల కోసం ఆశపడే మనిషి కాదు తను. ఈ కుటుంబం కోసం అవసరమైతే తన ప్రాణాలైనా ఇస్తారు. ఈ ఇంటి కోసం నేను ఆస్తిని మాత్రమే వదులుకున్నాను. కానీ వసుగారు తన జీవితాన్నే త్యాగం చేశారు. అలాంటి వసుగారిని మీరు తప్పు పడితే నాకు బాధగా ఉందమ్మా. సారీ. అత్తయ్యతో బస్సు ఒక్కని తిట్టించాను. బయటి వాళ్ళ ముందు బస్సు ఒక్క పరువు పోయింది. నా కసి కోపం కాస్తైనా చల్లారాయి. అయినా బస్సు అక్క తనే సేట్కి ఫోన్ చేశానని ఎందుకు అబద్ధం చెప్పింది? ఎందుకు కావాలని అత్తయ్యతో మాటలు పడింది? దీని వెనుక బస్సు అక్క ప్లాన్ ఏమైనా ఉందా? ఏమై ఉంటుంది? ఏంటక్క ఇలా వచ్చావు? అత్తే నేను తిట్టినందుకు ఫీల్ అవుతున్నావా అక్క? మరి నువ్వు చేసింది తప్పు కదా అక్క. స్వార్థంతో నువ్వు బొక్క దానివే నగలు కొనుక్కోవాలనుకోవటం పాపం కదా. కొడదామంటే కడుపుతో ఉన్నావన్న కనికరం అడ్డొస్తుంది. ఏం మనిషి విహారిక నువ్వు? ఎందుకక్క అన్యాయంగా నన్ను తిడుతున్నావు? నేనే చేశాను? ఆపు హారిక నీ నాటకాలు. నా ఫోన్తో సేటుకి ఫోన్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. నన్ను కావాలని అత్తయ్య ముందు ఇరికించావని కూడా తెలుసు. నీ ఫోన్తో నేను సేట్కి ఫోన్ చేయడం ఏంటి? నేను అసలు నీ ఫోన్ ముట్టుకోలేదు. ఇప్పుడే నా ఫోన్ చెక్ చేశాను. నా ఫోన్తో నువ్వు సేట్కి కాల్ చేసిన టైం కాల్ లిస్ట్లో ఉంది. ఆ టైంలో నేను అత్తయ్య గారి దగ్గర ఉన్నాను. ఆ ఎవిడెన్స్ చాలు అత్తయ్య గారు నిన్ను అసహించుకోవడానికి. తెలిసిపోయిందా? మంచి లాజిక్కే పట్టుకున్నావక్క. జీనియస్ నువ్వు. డిటెక్టివ్ తెలివితేటలు నీవి. నేను సేట్కి ఫోన్ చేసిన టైంలో నువ్వు అత్తయ్య దగ్గరున్నావు. నీ ఫోన్ నీ దగ్గర లేదు. కానీ ఆ ఫోన్ నేనే మాట్లాడానని అత్తయ్య దగ్గర ఎలా ప్రూవ్ చేస్తావు? దానికి నీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది? నిన్ను రెండు పీకితే నువ్వే నిజం చెప్తావు. నువ్వు డిటెక్టివ్ కాదక్కా, పోలీసువి కూడా. కానీ నువ్వు నన్ను కొట్టలేవు. ఎందుకంటే నేను కడుపుతో ఉన్నాను కదా. ఎందుకు ఇలా చేసావు హారిక? పగ, నీ మీద కోపం. నేనేం చేశానని నా మీద పగ, కోపం? నన్ను తిట్టావు, కొట్టావు, అవమానించావు. నాతో అడ్డమైన చాకరీ చేయించావు. అదంతా నీ మంచి కోసమే చేశాను. నువ్వు బాగుపడాలని చేశాను. అది నమ్మడానికి నా చెవుల్లో పువ్వులేమీ లేవు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నా సొంత చెల్లెలిగానే చూశాను. నువ్వు అఖిలు కలిసి ఉండాలని చేశాను. ఈ ఫ్యామిలీలో నువ్వు భాగంగా ఉండాలనే చేశాను. ఈ డ్రామా డైలాగులొద్దక్క. అవును, సేట్కి నువ్వు ఫోన్ చేయలేదని
నేను చేశానని అత్తయ్యతో నువ్వెందుకు చెప్పలేదు? ఎందుకు అనవసరంగా అన్ని మాటలు పడ్డావు? నీకోసమే. నిజం చెప్పడానికి నాకు ఒక్క క్షణం పట్టదు, కానీ అందరూ నిన్ను అసహించుకుంటారు. కోపంతో అత్తయ్య నిన్ను కొట్టినా కొడుతుంది. కడుపుతో ఉన్నావని జాలిపడి వదిలేశారు. హం, నువ్వు పడాల్సిన తిట్లు అవమానం నేను పడ్డాను. ఎందుకంత నా మీద జాలిపడ్డావు? నీకింకా అర్థం కావట్లేదా? హారిక, నా మాట విను. అందరితో మంచిగా ఉండు. అనవసరమైన గొడవలు, డిస్టర్బెన్స్లు ఎందుకు? హాయిగా ప్రశాంతంగా ఉండు. ఈ ఇంట్లో నీకు ఏ లోటు ఉండదు. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాము. అఖిల్కి త్వరలోనే కాళ్ళు వస్తాయి. నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ అరిగిపోయిన రికార్డ్ ఆపక్క. విని విని విసుగొచ్చి బోర్ కొడుతుంది. డివోర్స్ తీసుకొని భరణంతో హ్యాపీగా ఉందామనుకున్నాను. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏం చేయాలో తెలియక వేరే దారి కూడా లేక ఆగిపోయాను. అంటే అఖిల్ మీద, బిడ్డ మీద ప్రేమతో నువ్వు ఆగిపోలేదా? నేనంత మంచిదాన్నని నువ్వెలా అనుకుంటున్నావక్కా? ఐఎమ్ ఏ బ్యాడ్ గర్ల్. నువ్వు ఊహించిన దానికన్నా చెడ్డదాన్ని నేను. కడుపులో బిడ్డ ఉన్నా విడాకులు తీసుకుంటే భరణమే వస్తుంది. ఇక్కడే ఉంటే సగం ఆస్తి వస్తుంది. అందుకే ఉండిపోయాను. అఖిల్కి కాళ్ళొచ్చినా రాకపోయినా నాకైతే ఆస్తి వస్తుంది కదా అనుకున్నాను. అదే టైంలో అత్తయ్య గారు వచ్చారు. ఆవిడ నిన్ను పొగట్టం, మెచ్చుకోవటం నాకు నచ్చలేదు. అందుకే అత్తయ్యతో నిన్ను తిట్టించాలనుకున్నాను. నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. ఇక నుంచి అదే పనిలో ఉంటాను. రోజు నీకు రక్త కన్నీరు, నాకు చల్లని పన్నీరు. ఏంటక్కా, నా మాటలకి నీకు మతిపోయిందా లేక పిచ్చిపట్టి నవ్వుతున్నావా? ఇంక నువ్వు నన్ను ఏం చేయలేవు. పిచ్చి హారిక, నా గురించి తెలిసి కూడా నువ్విలాంటి లక్ష్యం పెట్టుకున్నావు అంటే నిన్నేమనాలో నాకు అర్థమే కావట్లేదు. మతి తప్పి పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. అది అతి త్వరలోనే ప్రూవ్ చేస్తాను. వెయిట్ చేస్తూ ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.